Hi everyone. So in this video, we discuss or we are going to discuss with the problems on continuous random variable. So the first problem is here. So we have to check the given function f of x is probability density function or not. సో ఇచ్చినటువంటి ఫంక్షన్ అనేది ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అవుతుందా కాదా అని చెక్ చేయడమే మన అల్టిమేట్ గోల్ ఈ ప్రాబ్లంకి. సో ఎప్పుడైతే ఒక ఫంక్షన్ అనేది ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అవ్వాలి అని అంటే ఆల్రెడీ we know about the conditions. What are the conditions it should be satisfy అని. సో జనరల్ ఫస్ట్ ఏం రాస్తున్నానంటే if the given function is probability density function, ఇచ్చినటువంటి ఫంక్షన్ అనేది ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అవ్వాలి అంటే దెన్ ఫస్ట్ కండిషన్ ఏం సాటిస్ఫై అవ్వాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబబిలిటీ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0 ఉండాలి. అండ్ ద సెకండ్ కండిషన్ ఏంటంటే టోటల్ ప్రాబబిలిటీ అనేది ఈక్వల్స్ టు 1 ఉండాలి. దీస్ ఆర్ ద టూ కండిషన్స్ వీ హ్యావ్. లేదంటే ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అని చెప్పేసి అంటారు. సో నేను ఫస్ట్ కండిషన్ తీసుకుంటున్నాను, దట్ ఈస్ కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో సార్ డిస్క్రిట్ కేసులో అయితే మనకు డైరెక్ట్ గా 0, 1, 2, 3 అలా ఉంటాయి కాబట్టి దిర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూస్ అనేవి ఇంటర్వెల్ మధ్యలో ఉన్నాయి, అంటే 0 నుంచి 2 వరకు కన్సిడర్ చేస్తుంది కాబట్టి ఈ పర్టికులర్ ఫంక్షన్ అనేది. సో నేను ఫస్ట్ ఏం తీసుకుంటున్నాను, ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 కొన్ని కండిషన్స్ తీసుకుంటాను. అంటే 0 నుంచి 2 కి మధ్యలో ఉన్నటువంటి అన్ని వాల్యూస్ ద ఫంక్షన్ విల్ బి కన్సిడర్. సో ఈ 0 to 2 మధ్యలో ఉన్నటువంటి కొన్ని వాల్యూస్ ని కన్సిడర్ చేసి దాన్ని జనరలైజ్ చేస్తాను డైరెక్ట్ గా. సో ఇఫ్ x ఈక్వల్స్ టు 0, ఫస్ట్ లోయర్ లిమిట్ ఏదైతే ఉందో ఆ లోయర్ లిమిట్ ని కన్సిడర్ చేస్తున్నాను. ఇఫ్ x ఈక్వల్స్ టు 0 దెన్ f ఆఫ్ x is ఈక్వల్స్ టు 0. సో దిస్ విల్ బి ఈక్వల్స్ టు 0, నో ఇష్యూ. అండ్ ఇఫ్ x ఈక్వల్స్ టు 1, మిడిల్ ఆఫ్ ది టర్మ్ తీసుకుంటే కనుక f ఆఫ్ x ఏమవుతుంది, అప్పుడు x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి సింపుల్ గా. సో f ఆఫ్ x కాదు, ఇక్కడ f ఆఫ్ 1, ఇది f ఆఫ్ 0. సో ఇది 1/2, దిస్ విల్ బి గ్రేటర్ దెన్ 0. ఇఫ్ x ఈక్వల్స్ టు 2, అప్పర్ లిమిట్, సో లోయర్ లిమిట్ 0 అండ్ అప్పర్ లిమిట్ కూడా కన్సిడర్ చేస్తున్నాను, దెన్ f ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 1 సింప్లీ. సో ఈజ్ గ్రేటర్ దెన్ 0. అండ్ నెక్స్ట్ ఐఎమ్ కన్సిడరింగ్ ఇన్ బిట్వీన్ దీస్ 3 వాల్యూస్. సో 1 కంటే ఎక్కువ కావచ్చు, 0 కంటే తక్కువ కావచ్చు, ఇలా తీసుకుంటే కనుక ఇఫ్ x ఈక్వల్స్ టు 0.2 implies f of 0.2 is equals to 0.1. సో x ప్లేస్ లో 0.2 సబ్స్టిట్యూట్ చేస్తే అది 0.1 అవుతుంది. దిస్ విల్ బి గ్రేటర్ దెన్ 0. సో దేర్ఫోర్ మీరు ఇలా ఏ వాల్యూస్ కన్సిడర్ చేసినా కానీ ఆ పర్టికులర్ వాల్యూస్ దగ్గర ఈ f ఆఫ్ x అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉంటుంది. సో ద ఫస్ట్ కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్. నౌ కన్సిడర్ ద సెకండ్ కండిషన్. ఏం కండిషన్, f ఆఫ్ x dx ని కన్సిడర్ చేస్తే కనుక ఆ పర్టికులర్ టోటల్ ప్రాబబిలిటీ వాల్యూ అనేది ఈక్వల్స్ టు 1 ఉండాలి. అది చెక్ చేద్దాం. సో కన్సిడర్ ఇంటిగ్రల్ ఓవర్ x f ఆఫ్ x dx ని కన్సిడర్ చేస్తాం. సో ఇంటిగ్రల్ ఓవర్ x లిమిట్స్ ఏంటి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో 0 to 2, f ఆఫ్ x ఏమి ఇచ్చారు, x/2 dx. సో 1/2 ఈజ్ ద కాన్స్టెంట్ వాల్యూ. ఇంటిగ్రల్ ముందు రాస్తున్నాను, ఇంటిగ్రల్ 0 to 2 x into dx 1/2. x యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, x²/2. సో లోయర్ లిమిట్ 0 అండ్ అప్పర్ లిమిట్ 2. సో 1/2. సో ఫస్ట్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద అప్పర్ లిమిట్, దట్ ఈస్ 2² మైనస్, అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద లోయర్ లిమిట్ 0²/2. దిస్ ఈక్వల్స్ టు 1/2. 2² is nothing but 4/2. So minus 0 something, whatever you can take, there is no problem within that. So this will be equals to 1. So we consider therefore integral over x f of x dx is equals to 1. So this is also condition satisfied. So the two conditions are satisfied. Then we can conclude that therefore
the given function is probability density function. That's it. ఈ విధంగా మనం కంక్లూడ్ చేస్తాం. సో ఇచ్చినటువంటి ఒక ఫంక్షన్ అనేది ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి అని అంటే ఈ టూ కండిషన్ సాటిస్ఫై చేస్తే కనుక దెన్ వీ కెన్ సేస్ దట్ ద గివెన్ ఫంక్షన్ ఈస్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. అంటే ఇచ్చిన ప్రతి ఫంక్షన్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అవుతుందా అంటే దేర్ ఇస్ నో నెసెసరీ కండిషన్, అలా అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో అది ప్రూవ్ చేయడం కోసం ఇంకొక ప్రాబ్లం చెక్ చేస్తాను చూడండి. జస్ట్ అ సెకండ్. So this is the second problem. Let's see. So solution మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇఫ్ ద గివెన్ ఫంక్షన్ ఈస్ PDF probability density function, then రెండు కండిషన్స్ ఏంటి, f of x is greater than or equals to 0 and the second probability integral over x f of x dx is equals to 1. So now first one ని కన్సిడర్ చేసుకుంటే కనుక కన్సిడర్ f of x is greater than or equals to 0. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ కన్సిడరింగ్ ఎనీ వన్ ఆఫ్ ద వాల్యూస్. సో ఇక్కడ x లిమిట్స్ ఎలా ఉన్నాయంటే ఈ ఫంక్షన్ స్ప్లిట్ చేశారు చూడండి. యాక్చువల్గా లోయర్ లిమిట్ అనేది 0, అప్పర్ లిమిట్ అనేది 2. లోయర్ లిమిట్ అనేది 0, అప్పర్ లిమిట్ 2. కానీ 0 to 1 ఉన్నంత వరకు ఒక వాల్యూస్ ఉన్నాయి, 1 to 2 ఉన్నప్పుడు ఒక వాల్యూస్ తీసుకుంటున్నాయి. ఈ వాల్యూస్ కాకుండా ఏ వాల్యూస్ ఉన్నా అంటే 0 కంటే తక్కువగా ఉన్నా 2 కంటే ఎక్కువగా ఉన్నా ఈ ఫంక్షన్ వాల్యూ 0 అయిపోతుంది. అదర్వైజ్ అని మీనింగ్ అదే. సో ఎక్స్ అనే వాల్యూస్ అనేవి 0 to 2 తీసుకుంటే దెన్ దిస్ ఫంక్షన్ విల్ బి కన్సిడర్. అలా కాకుండా 0 కంటే తక్కువగా 2 కంటే ఎక్కువగా తీసుకుంటే కనుక అంటే లైక్ -0.1 కానీ -0.5 కానీ -1 కానీ లేదంటే 2.5 కానీ 3 కానీ ఇలా వాల్యూస్ తీసుకుంటే కనుక దెన్ ద ఫంక్షన్ విల్ బి 0. ద మీనింగ్ ఈజ్ హియర్, దట్ ఈస్ ఇట్. సో సేమ్ ఇఫ్ x equals to 0, if x equals to 0, this implies f of 0 is equals to ఏమవుతుందండి సింపుల్ గా. సో మనం కన్సిడర్ చేయాల్సింది x equals to 0 అంటే ఈ ఫంక్షన్ ఈ పర్టికులర్ వాల్యూగా కన్సిడర్ చేయాల్సింది. సో x equals to 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వాల్యూ అనేది 0 అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇఫ్ x equals to 1, దిస్ ఇంప్లైస్ f of 1 ఏమవుతుంది చూడండి. సో ఇక్కడ 1 అనేది ఈక్వల్స్ ఇక్కడ ఉంది కాబట్టి సో ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక దట్ విల్ బి ఈక్వల్స్ టు 2. సో దిస్ ఈజ్ ఆల్సో greater than 0. This is also equals to 0. And next, if x equals to, so simple condition, x equals to 2, this implies f of 2 is equals to x equals to 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏంటండి ఇక 2 కంటే తక్కువగా ఉండాలి. సో x equals to 2 కాదు 1.5 తీసుకో. 1.5 implies f of 1.5 is equals to f of 1.5 అనేది we have to consider this function. So if whenever we substitute x equals to 1.5, so 2 into 1.5 3, 4 minus 3 that is equals to 1. So that is also greater than 0. సో ఇలా మీరు ఏ వాల్యూస్ కన్సిడర్ చేసినా ఇక్కడ 0 to 1 and 1 to 2 ఈ పర్టికులర్ ఇంటర్వెల్స్ మధ్యలో ఏ వాల్యూ కన్సిడర్ చేసినా కానీ we can get the f of x value must be greater than 0. So therefore this condition is satisfied. And next second condition. Second condition ఏంటి, consider integral over x f of x dx equals to 1. జనరల్ అంటే ఈ వాల్యూ తీసుకుంటే ఈ వాల్యూ అనేది ఈక్వల్స్ టు 1 రావాలి. సో ఇక్కడ ఇంటిగ్రల్ పార్ట్ 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు కాబట్టి ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఏమో 0 to 1 f of x dx గా ఉంది, ప్లస్ ఇంకొక ఇంటిగ్రల్ పార్ట్ ఏంటంటే 1 to 2 f of x dx లా ఉందమ్మా. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ద టోటల్ ప్రాబబిలిటీ 1 రావాలి. సో ఇంటిగ్రల్ 0 to 1 ఉన్నప్పుడు f of x వాల్యూ అనేది 2x dx ప్లస్
ఇంటిగ్రల్ 1 to 2 ఉన్నప్పుడు ద ఫంక్షన్ వాల్యూ 4 minus 2x dx. సో ఇంటిగ్రేషన్ చేయండి. ఇంటిగ్రేషన్ చేసినప్పుడు 2 కాన్స్టెంట్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ x² 2 0 to 1 ప్లస్ 4x minus 2x² 2 ఇంటిగ్రల్ లిమిట్స్ అనేవి 1 to 2. సో 2 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ 1/2 అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు లోయర్ లిమిట్ అప్లై చేసినప్పుడు 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ అప్పర్ లిమిట్ అప్లై చేసినప్పుడు 4 into 2 minus 2 into 4/2 తర్వాత మైనస్ 4 into 1 లోయర్ లిమిట్ అప్లై చేసినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 into 1/2. సో దీస్ ఆర్ ద థింగ్స్ యాక్చువల్లీ. నౌ సి 2 1 2 2 1 వస్తుంది సింపుల్గా. అది వాల్యూ 1 minus 0 అంటే 1/2a కాబట్టి ప్లస్ 4 into 2 8. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 minus 4 and 1 ప్లస్ 1. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది చూడండి. సో 8 plus 2 10 10 minus 8 2. సో therefore integral over x f of x dx is not equals to 1. నాట్ ఈక్వల్స్ టు 1 అంటే 1కి ఈక్వల్ రాలేదు, 2 వచ్చింది మనకు వాల్యూ. సో 2 వచ్చింది కాబట్టి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వట్లేదు. ఈ కండిషన్ ఏదైతే ఉందో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కానీ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. సో వీ కెన్ కంక్లూడ్ దట్ ద గివెన్ ఫంక్షన్ f of x ఈజ్ నాట్ ఏ probability density function. So therefore we conclude that the given function is not a PDF, probability density function. So these are the problems. So how we have to check the given function is either density function or not అంటే అది మనకు ఉన్నటువంటి థింగ్ అండి. ఓకే, సో if these two conditions are satisfied, then we can say that the given function is probability density function, otherwise it is not. Okay, thank you all of you.